దెబొర న్యాయమూర్తి కథ ఇశ్రాయేలీయులు దేవుని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు యబ్రీన్ రాజు సైన్యాధిపతి అయిన సిసెరా వారిని 20 సంవత్సరాలు భయంకరంగా అణచివేశాడు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులను పాలించడానికి మరియు వారికి న్యాయం తీర్చడానికి దెబొర అనే ప్రవక్త్రిని న్యాయమూర్తిని నియమించాడు. ఆమె ఇశ్రాయేలీయులందరికీ మార్గనిర్దేశం చేసేది. బారకు అనే సైన్యాధిపతిని పిలిపించి దేవుని ఆజ్ఞ ప్రకారం కీషోను వాగు వద్ద సిసెరా మరియు అతని 90 ఇనుపరథాలతో పోరాడమని ఆదేశించింది. దేవుడు అతనికి విజయాన్ని ఇస్తాడని ఆమె నొక్కి చెప్పింది. అయితే బారకు భయపడి దెబొర అతనితో కలిసి యుద్ధానికి వస్తేనే వెళ్తానని చెప్పాడు. దానికి దెబొర అంగీకరించింది. కాని ఈ యుద్ధంలో మీకు ఘనత దక్కదు, ఎందుకంటే దేవుడు సిసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని ప్రవచించింది. దెబొర మరియు బారక్కు యుద్ధానికి వెళ్లారు మరియు దేవుడు వారికి అనుకూలంగా పోరాడాడు. భారీ వర్షం మరియు వరదలు సిసెరా యొక్క ఇనుపరథాలను బురదలో చిక్కుకునేలా చేశాయి. దానికి భయపడిన సిసెరా తన రథాన్ని విడిచిమెత్తి కాలినడకల పారిపోయాడు. అతను హేబెరు భార్య అయిన యాయేలు గుడారంలోకి ప్రవేశించి దాహం వేస్తందని అడిగితే ఆమె పాలు ఇచ్చి పడుకోవడానికి స్థలమిచ్చింది. సిసెరా నిద్రలోకి జారుకున్న తరువాత యాయేలు ధైర్యంగా ఒక గుడారపు మేకును తీసుకొని సుత్తితో సిసెరా యొక్క తలలో కొట్టి అతన్ని చంపేసింది. బారక్కు సిసెరాను వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు యాయేలు చనిపోయిన సిసెరాను చూపించింది. ఈ విధంగా దేవుని మాట నెరవేరింది మరియు ఇశ్రాయేలీయులకు దెబొర నాయకత్వంలో గొప్ప విజయం మరియు 40 సంవత్సరాల శాంతి లభించింది. న్యాయమూర్తి దెబొర ఇశ్రాయేలీయులకు న్యాయం చెప్పే ప్రవక్త్రి. పోరాటం సీసెరా రాజుకు వ్యతిరేకంగా బారాక్ను యుద్ధానికి పంపుతుంది. ప్రవచనం సీసెరా మరణం ఒక స్త్రీ చేతిలో జరుగుతుందని చెబుతుంది. విజయం సీసెరా పారిపోవడం మరియు యాయేలు అతన్ని మేకుతో చంపడం. ఫలితం ఇశ్రాయేలీయులకు శాంతి లభించడం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ స్టోరీస్.